యేసుక్రీస్తు నామంలో బెతెస్దా విడుదల పరిచయం తరపున ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచును గాక. మనుషులకు ఏం వినాలని ఉంటుందని పౌలు ఉద్దేశమో దాన్నే అతడు ఉపదేశిస్తున్నాడని పౌలు శత్రువులు అతనిపై నేరం మోపారా? 6 నుండి 9 వచనాలను బట్టి ఇది నిజం కాదని, దీనికి వ్యతిరేకమే నిజమని వారికి అర్థమై ఉండాలి. దేవుడు వెల్లడి చేసిన సత్యాన్నే పౌలు ఎప్పుడు ఉపదేశించాడు. ఎవరికైనా నొప్పి కలుగుతుందేమోనని దేన్ని దాచిపెట్టలేదు. అతని ఉపదేశానికి సంబంధించినంత వరకు క్రీస్తుని తప్ప వేరెవరిని సంతోషపెట్టేందుకు అతడు ప్రయత్నించలేదు. మనుషులకు నచ్చినా నచ్చకపోయినా క్రీస్తు సందేశాన్ని పూర్తిగా ఉపదేశించడానికి సిద్ధపడకపోతే ఎవరు ఆయనకి నిజ సేవకులు కాలేరని అతనికి తెలుసు. కాబట్టి అతడు దేవుని కొరకు సత్యాన్ని బోధించడానికి వెనకాడలేదు. ఇది నా దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవుని సత్యాన్ని మనం అంగీకరిద్దాం, ఆ సత్యంలో బ్రతకడానికి సిద్ధపడదాం. అట్టి కృపను దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొకసారి ఉదయకాలం మిమ్మల్ని అందరూ కూడా దీవించి సత్యములో మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్.